కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘటన అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లిలోని ఒకే కుటుంబానికి చెందిన 4 మరణించారు. బస్సు ప్రమాద ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా ట్రావెల్స్ సంస్థలు అలర్ట్ అయ్యాయి. ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. రైట్, మొత్తానికి కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఉదయం జరిగినటువంటి ఈ యొక్క రోడ్డు ప్రమాదం ఏదైతే ఉందో కావేరికి సంబంధించినటువంటి ట్రావెల్స్ బస్సు, అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇటీవల కాలంలో అగ్నికి ఆహుతవుతూ ఉన్నాయి. ఏదైతే వేగాన్ని కూడా నియంత్రించలేక పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రోడ్డు రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారులు మామూలు మత్తులు, కనీసం ఫిట్నెస్ లేనటువంటి బస్సులను కూడా బయట తిప్పుతుంటే ఈరోజు దాదాపు 20 కుటుంబాలు చీకటిలో రోడ్డు మీద పడినటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం అంతా కూడా శోక సముద్రం మునిగిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతం నేను ఏదైతే కావేరీ ట్రావెల్స్ బస్సు ఉన్నటువంటి ప్రాంతం వద్దే ఉన్నాను. ఏదైతే ఇవి రాత్రి అంతా అంటే నిన్న రాత్రి హైదరాబాద్లో బయలుదేరినటువంటి బస్సులు ఉదయాన్నే నెల్లూరుకు చేరుకుంటాయి. నెల్లూరుకు చేరుకున్న తర్వాత ఒకే ప్రాంగణంలో ఈ బస్సులన్నింటిని కూడా షెల్టర్ చేస్తారు. ఇక్కడ ఏదైతే ఈ యొక్క నేను బస్సును చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. నిన్న రాత్రి ఏదైతే ఈరోజు ఉదయం జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో కావేరీ ట్రావెల్స్, సో నేను చూపించే బస్సు కూడా కావేరీ బస్సు సంబంధించినటువంటి ఈ బస్సు. ఇది ప్రస్తుతం నేను 34 సీటింగ్ సంబంధించినటువంటి బస్సును చూపిస్తా ఉన్నాను. నిన్న ఏదైతే రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయాన్నే బెంగళూరుకు చేరుకోవాల్సినటువంటి కావేరీ స్కానియా బస్సు ఒక్కసారిగా కూడా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యి ఒక్కసారిగా కూడా బైక్ను గుద్దినటువంటి నేపథ్యంలో తొలితిగా ముందున్నటువంటి క్యాబిన్ వైపు చిక్కుకోపోయింది. సో అక్కడ ఫ్యూయల్ బయటకు రావడం, ఒక్కసారిగా కూడా ఫైర్ అవ్వడం, ఏదైతే గ్యాస్ పైప్స్ కింద ఉంటాయి మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇది ఎక్కువగా ముందున్నటువంటి ప్రాంతం అంతా కూడా ఫైబర్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫైబర్ లోపల ఉన్నటువంటి వుడ్ అంతా కూడా ఒక్కసారిగా కూడా ఫైర్ అవ్వడానికి కారణం అని చెప్తున్నారు. మరోవైపు ట్రావెల్స్ బస్సు ఫిట్నెస్ లేకపోవడం, పొల్యూషన్ లేకపోవడం, అదేవిధంగా ఈ యొక్క ఆర్టీఓ అధికారులు సంవత్సరం కూడా బస్సుల పట్ల నియంత్రించడం, అంటే వీళ్ళ యొక్క నిఘా ఏర్పరచుకోవాలి. ఈ బస్సులు ఫిట్నెస్ ఏ విధంగా ఉన్నాయి, వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎలా ముందుకెళ్తున్నాయి అనేది మాత్రం ఆర్టీఓ అధికారులు ఎప్పటికెప్పుడు కూడా చర్యలు తీసుకోవాలి. కానీ వీటన్నిటి మీద తూతూ మంత్రంగా అధికారులు మామూలు నిద్రలో మునిగిపోతున్నట్టుగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సంబంధించినటువంటి నిర్లక్ష్య వైఖరిపై ఈరోజు పబ్లిక్ కూడా చాలా ఏదైతే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుందో, మనతో పాటు కొంతమంది పబ్లిక్ కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతోనే మాట్లాడతారు. చెప్పండి, ఈరోజు ప్రధానంగా దాదాపు కూడా ఇదొక హృదయ విదారకరమైనటువంటి ఘటన అని చెప్పుకోవచ్చు. మనం ఇటీవల కాలంలో చూస్తే అనేక బస్సులు మంటలు చెలరేయకపోవడం, ఏదైతే గతంలో మన రాజమండ్రిలో చూసాం 34 మంది మృతి పడ్డారు. ఈరోజు ఉదయం కర్నూలు జిల్లాలో దాదాపు కూడా 19 మంది, స్కూటర్ అతను కూడా చనిపోవడం, 20 మంది మృతివాత పడ్డారు. ఈ యొక్క కారణాలు ఏంటంటారు, మీరు ఏమంటారు? ఈరోజు ఇవాళ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి బస్సులన్నీ కూడా పన్నులు ఎక్కొట్టి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారం విస్తరించినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే రోడ్డు రవాణా శాఖ అధికారులు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఒక్క సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినటువంటి సంఘటన ఎక్కడా లేదు. ఇవాళ తెల్లవారుజామున జరిగినటువంటి ఘటన చూసినట్లయితే యావత్ తెలుగు ప్రజలందరినీ కూడా కలిచివేసినటువంటి పరిస్థితి. సజీవ దహనం 20 మంది, ఆ కుటుంబాలకు పెద్ద దిక్కులైనటువంటి అనేక మంది ఇవాళ రోడ్డును పడ్డారు. ఆ కుటుంబాలన్నీ కూడా, ఆ కుటుంబాలని ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కూడా బాధిత కుటుంబాలకి ఆర్థిక సహాయం చేయాలా. మృతులకు ఖచ్చితంగా కూడా 20 నుంచి 50 లక్షల రూపాయలు కూడా నష్టపరిహారం ఆ కుటుంబాలకి, బాధిత కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరోపక్క అయితే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యథేచ్ఛగా ఇవాళ నడుపుతా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మొత్తం బస్సులన్నీ కూడా సెంట్రలైజ్డ్ బస్సులు, ఏసీ బస్సులు కావడంతోనే వెంటనే కూడా ఫైర్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని మరింతగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని మరింతగా తయారు చేసే దాంట్లోనే కొన్ని మెలకువలు తెలుసుకొని ప్రమాదానికి గురి కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరోపక్క ఇటువంటి ఘటనల మీద వెంటనే రోడ్డు రవాణా శాఖ అధికారులు అప్రమత్తం అవ్వాలా. ఏదైతే లైసెన్స్ ఉన్న డ్రైవర్లు తోలుతున్నారా, లేకపోతే ఓవర్ స్పీడ్ వెళ్తున్నటువంటి వెహికల్స్ని తక్షణమే కూడా ఎక్కడికక్కడికి నియంత్రించాలని చెప్పేసి మేము రోడ్డు రవాణా శాఖ అధికారులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వేగంగా వెళ్తున్నటువంటి
ఉన్నటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో వాటికి స్పీడ్ గన్లు అలాగే ఫిట్నెస్ లేదు. సంవత్సరం నుంచి ఆ బస్సు యాక్సిడెంట్కి గురైనటువంటి బస్సుకి ఫిట్నెస్ లేదంటే రోడ్డు రవాణా శాఖ అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నారు అనేది తెలుగు ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే రాజకీయాలు పక్కన పెట్టండి, ఇటువంటి ఘటనలు లేకుండా వెంటనే కూడా చర్యలు ప్రారంభించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే పన్నులు ఎక్కొట్టి ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చేటటువంటి బస్సులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడికి వాటిని ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అయితే మొత్తానికైతే ఇతర రాష్ట్రాల నుంచి ఏదైతే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి బస్సులు కూడా మనం ఒకసారి చూస్తే నాగాల్యాండ్ అయ్యుండొచ్చు, అరుణాచల్ ప్రదేశ్ అయ్యుండొచ్చు, అదేవిధంగా డెహ్రాడూన్ అయ్యుండొచ్చు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ ఉంటారు. సో నేను చూపించే ప్రయత్నం ఇంకోసారి చేపిస్తాను. నేను బస్సులు కూడా మీరు క్షుణ్ణంగా చూడొచ్చు. ఎన్ఎల్ అంటే నాగాల్యాండ్కి సంబంధించి, మరోవైపు ఇటువైపు ఉన్న ఏఆర్ ఉంది అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో అనేక బస్సులు కూడా రిజిస్ట్రేషన్ పెట్టుకొని అంటే సుంకాలను ప్రభుత్వానికి ఎగ్గొట్టే విధంగా ఈరోజు బస్సు యజమానులు చాలా నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు. దీని మీద ఎలాంటి చర్యలు చేపట్టలేదు. రోడ్డు రవాణా శాఖకు సంబంధించిన అధికారులు మామూలు మొత్తుల్లో ఈరోజు నిద్రపోతున్నారు. ఏదైనా ఒక ఘటన జరిగితే తప్ప బయటకు రావటం లేదు. ఈరోజు జరిగినటువంటి కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదం దాదాపు 19 మంది ప్లస్ ఎవరైతే వాహనాన్ని ఢీకొట్టారో అతనితో పాటు 20 మంది మృత్యువాత పడ్డారు. అంటే ఈరోజు ఎంత దారుణమైనటువంటి ఘటన. ఈ ఘటన దాదాపు కూడా బంధువులు అందరూ కూడా ఆ కుటుంబాలు అన్నింటిలో కూడా ఈరోజు శోక సముద్రంలో మునిగిపోయారు. ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించి వింజమూరు వాసులు దాదాపు 4 ఒకే కుటుంబంలో ఇటు రమేష్తో పాటు అనుష, 2 బిడ్డలు 7 సంవత్సరాలు అయినటువంటి మన్విత, అదేవిధంగా 4 సంవత్సరాలు అయినటువంటి శశాంక్, వీళ్ళందరూ కూడా మృత్యువాత పడ్డారు. కనీసం చివరి చూపు చూసుకునేందుకు కూడా వాళ్ళకి అక్కడ మొహం లేదు. ఎందుకంటే మాంసపు ముద్దలుగా మిగిలిపోయారు. ప్రస్తుతం DNA టెస్టులు చేస్తా ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులకి ఇదొక ఏదైతే చాలా వరకు కూడా ఇబ్బందికరమైన వాతావరణం అయిపోయింది. ఎందుకంటే స్కెల్టన్స్ మిగిలిపోయి ఒక్కొక్క పార్ట్ను తీసుకొని DNA టెస్ట్ ద్వారా బంధుమిత్రులకు అందజేస్తా ఉన్నారు. ఏదేమైనా కూడా రోడ్డు యాక్సిడెంట్ ఒక హృదయ విదారకరమైనటువంటి ఘటనగా చెప్పుకోవచ్చు. ఏదైతే రోడ్డు రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే ఈరోజు ఈ ఘటన జరిగిందని చెప్పి యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఓట్ టు యూ. థ్యాంక్ యూ నరేష్.